అత్తా 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 రా కోడ్లా రా. లేచేసినావా అప్పుడే? కాసేపు నిద్రపోయి ఉండొచ్చు కదా. నిద్ర పట్టట్లేదత్తా. పాలు పెట్టినారా? అందరికి టీలు కాఫీలు ఇచ్చి నాకేమో పాలిస్తారు. ఆ ఒట్టి పాలు తాగేదానికేమో చిరాగ్గా ఉంది. నాకు కూడా ఈరోజు కాఫీ ఎండత్తా. ఏంది కడుపుతోన్న దానివి? టీలు కాఫీలు తాగుతానంటావా? పైత్యము వద్దు, పాలు తాగు. మో నీ కోడలు కుట్టి పాలిస్తేట కుంకుమ పువ్వు పాలివ్వు. నిన్న తీసుకొచ్చాడు పెట్టినా. పుట్టబోయే బిడ్డ బాగా ఎర్రగా బుర్రగా పుట్టద్దా? అట్నే లేరా, నా కోడలికి కుంకుమ పాలిచ్చి ఎర్రగా బుర్రగా ఉండే బిడ్డని కనేటట్టు చేస్తాలే. అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు మమ్మల్ని అందరిని కంటికి రెప్పలా చూసుకుంటా ఉంటే నా కడుపు నిండిపోతా ఉండదమ్మా. మో ఈ రోజు టిఫిన్ లో కూడా మళ్ళీ ఇడ్లీ దోశ లాగా కాకుండా మెను కొంచెం మారుద్దామా. రోజు అవే తినాలంటే బోర్ కొడతా ఉండదు. నిన్నైతే ఇడ్లీ దోశ పూరి గారె అవన్నీ బానే ఉండాయి. ఈ రోజు నెయ్యి పొంగలు పాస్తా చెయ్యి. అది తినాలనిపిస్తా ఉండదు నాకు. నీ కోళ్ళకి చక్కెర పొంగల్ తినాలనిపిస్తా ఉండదంట. అది కూడా చేసి నాయను నీకేం కావాలో కూడా చెప్పేసి అమ్మకి. అమ్మ చకచకా చేసేస్తుంది. పాపం మీ అమ్మొక్కతే ఇన్ని వంటలు చేసుకోలేకపోతా ఉండదురా. రోజు మనం 4 రకాల టిఫిన్లు అడిగేది కరెక్ట్ కాదు. ఈ ఇంటి కోడళ్ళు దర్జాగా కూర్చుంటే వాళ్ళ అత్తగారు అప్సోపాలు పడతా ఉండారు. ఏమైనా అర్థమవుతా ఉండదా నీకా? ఈ పూటకి ఒక టిఫిన్ చాలులే. ఏదో నెయ్యి పొంగల్ అన్నాడు కదా, అదొకటి చేయి చాలు. వద్దులేపా, పిల్లకాయలు ఆశపడతా ఉంటారు. కష్టమైనా చేసేస్తా. వద్దులేమ్మా, నువ్వు మరీ అంత కష్టపడతా ఉంటే మనసు చివుక్కుమంటా ఉండదు. నెయ్యి పొంగలు అదొక్కటి చేయి చాలు. కోరినవన్నీ తినాలంటే ఇంట్లో ఉండే మిగతా ఆడవాళ్ళు కూడా నీకు సాయం చేస్తే పర్లా. నా పెళ్ళం గడుపుతా ఉండదు. ఖాళీగా ఉండే ఇద్దరు ఇంకా నిద్ర లేచినారు లేదో. రా తల్లి రా. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఇప్పుడు ఆ దోషాలన్నీ నీకిట్ట తగులుకున్నాయి. నా కొడుకు సుఖంగా లేకుండా పోయిండాడు. నేనే దగ్గరుండి నీ కఠిన దీక్షల్ని నిష్ఠగా జయిస్తా. నువ్వేం బాధపడబాకో, నేనున్నాను కదా నీ దోషాలన్నీ తొలగించేదానికి. ఆహా, అసలు నువ్వు ఎంత ఎత్తుకెదిగిపోయో తెలుసా కనకం? అపకారికి ఉపకారం చేయాలని ఒక సామెత ఉండదు. నీ కోడలు నీ నుండి పెత్తనం లాక్కుని అన్ని సతాయింపులు సతాయించినా నువ్వు మాత్రం మంచిగా కోరుకుంటా ఉండవు. ఇప్పటికైనా కొంతమందికి నీ విలువ తెలిసొచ్చిందో లేదో. నాయనా ఏంది? ఏమిరా, పెద్దోళ్ళని చెప్పకూడదా? సర్లేరా, నోరు మూసుకొని పడుండాలా? పదండి. ఈ మెట్ల కాడి నుంచే పూజలు మొదలు పెట్టాలా? ముందు ఈ మెట్లకి పసుపు రాసి బొట్లు పెట్టమ్మా. మో మీరు చెయ్యాల్సింది మీరు చేసుకోండి. నేను పూరి పోయి దేవుడికి దండం పెట్టుకుని ఆడు కూర్చుంటాం. రా పూరి. అదేంద్రా, గీతేడ అమ్మవారికి దీక్ష చేస్తుంటే మీరు పోయి సెపరేట్ గా కూర్చుంటా ఉంటున్నారు. ఏం పూరి, నువ్వు నీ తోబుట్టు పక్కన ఉండద్దా ఏమి? ఎవరు చేసిన పాపానికి వాళ్లే పరిహారం వెతుక్కోవాలి. మేముండి చేసేదే ఉంది. నువ్వు పద బాలాజీ. అంతేలే, రక్తం పంచుకు పుట్టిన పాపానికి పాపాలు కూడా పంచుకోవాలంటే ఎట్టా? ఎవరి పాపానికి వాళ్లే పరిహారం చేసుకోవాలి. నువ్వు కాని అమ్మా. కాని కాని ఇంకా చాలా ఉండేవి కదా, అంగ ప్రదక్షిణలు అవి ఇవి. మెట్లకి నమస్కారం పెట్టుకో. నీ దోషాలు పోయేదానికి నేను పూజ చేసేలా చెప్పినా బాగుండేది. ఆ జ్యోతిష్యుడు నీకు చెప్పిండాడు. ఏంటమ్మా పాప పరిహారం చేయడం మొదలు పెట్టినట్టున్నావు? శుభం, మంచిది. స్వామి, మీరేనా మా కోడలికి దోషం అని చెప్పింది? అవునమ్మా. సరే స్వామి, మీరు కూడా ఉండండి, దోష పరిహారం చూద్దురు. అలాగే. నీలాంటి వాళ్ల వల్ల మంచి
అత్త ప్లీజ్ దయచేసి ఈ విషయాల్లో కలుగజేసుకోబాకండి. కలగ చేసుకోకుండా ఉండడానికి మేమేమైనా పరాయి వాళ్ళమా? గీతకి తల్లిదండ్రులు. దీక్షల పేరుతోటి అందరూ కలిసి ఇట్ట అష్ట కష్టాలు పెడతారా? ఏమమ్మా గీత, మీ అమ్మోళ్ళు అడుగుతుంటే సమాధానం చెప్పవే? ఇదంతా నీ మంచి కోసమే చేస్తున్నావని తెలీదా నీకు? నిజం చెప్పు. అమ్మా అప్ప, ఇదంతా నా దోషాలు తొలగిపోవడానికి, నా కాపురం చక్కబడ్డానికి చేస్తున్నా. మీరు ఊరుకోండి. మీరు కర్పూరం వెలిగించండి. అత్తను పట్టుకొని పేరు పెట్టి పిలుస్తా ఉండవు. అమ్మవారిని మొక్కు, అమ్మవారికి చెప్పు. ఎవరికే అత్త? అమ్మవారికే నువ్వు అత్తవా? సాంబారు ఎవరిని పట్టుకుని ఈ దొంగ సచ్చింది మమ్మల్ని చంపేసలేదు. వద్దు గీత. ఎవరు గీత? అమ్మవారిని. ఏ కనకం, పాపాలు చేసి నీ కోడలతో పరిహారాలు చేస్తావా? దుర్మార్గురాలా! ఎవరు పాపాలు చేసింది? వద్దే నాటకాలు. మళ్ళీ మళ్ళీ గీత అంటావేంటే? నేను నీ కోడలు గీతని కాదు, నీ నుదుట రాతని. నువ్వు చేసిన పాపాలన్నీ లెక్క రాసిన జగన్మాతనే. ఈ పాపాలు లెక్కలు తేల్చడానికి వచ్చానే ఈరోజు. ఏ కనకం, అమ్మవారికి మాటించి నీ కల్లోకి దున్నపోతూ నియమ పట్టులు ఎందుకు వచ్చారో తెలుసా? నిజంగానే అమ్మవారికి ఉన్నట్టు చూసుకోండి. అమ్మవారు చెప్తున్నారు కదా, నువ్వు మర్చిపోయి ఉంటావు ముడుపు కట్టిన విషయం కూడా. ఖర్చయ్యే విషయాలు ఏవి గుర్తు పెట్టుకున్నావు కాదు కదా ఇంతకు ముందు. ఎందుకైనా మంచిది అర్జెంట్ గా ఇంటికి పోయి ముందు ముడుపుందో లేదో చూద్దాం. నాయనా ఉండు, మనం ఇంటికి పోవాల్సిన పని లేదో, ముడుపు ఉందో లేదో ఇప్పుడే తేలుద్దాం. అన్న వదిన ఇంట్లోనే ఉండారు కదా. ఏం చేస్తున్నావురా? వీడియో కాల్ చేస్తా ఉండా. ఏంద్ర వీడియో కాల్ చేస్తున్నావా? అనో అన్నా, అర్జెంట్ గా పూజ గదిపో. పూజ చెప్తా.
ఏందబ్బా? ఏదో వీడు వీడియో కాల్ చేసి పూజ గదికి పొమ్మంటున్నాడు. అర్థం కాల. పో నా ముందు పో. ఉండు పోతున్నా. ఏయ్! త్వరగా చూడండి రా, మీకోసం ఎదురు చూడాలా ఇక్కడ? అమ్మా అమ్మా కొంచెం శాంతించమ్మా, వీడియో కాల్ చేసి ఉన్నాడు. వచ్చినాను రా. ఆ ఫోటో పక్కన ముడుపు ఉంటా చూడు, ముడుపో. తెరు 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 తెరు. దేనికి రా? తెరవరా, తెరవమని చెప్తా ఉంటే. లక్క ముందు ముడుపు తెరు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. ఇవన్నీ నేను ముందే చెప్పి చేస్తే ఎవరు దాన్ని సీరియస్ గా తీసుకోరు. మిగతా వాళ్ళందరూ పడే ఇబ్బంది మా అత్తగారికి తెలియాలనే ఇదంతా చేశాను. కన్న తల్లిదండ్రుల దగ్గర, తోడపుట్టిన దాని దగ్గర నా క్యారెక్టర్ ఇది, నేను చెడ్డదాన్ని కాదు అని చెప్పుకునే దౌర్భాగ్య స్థితి ఎవరికీ రాకూడదమ్మా. అందుకే చెప్పుకోలేదు. నేనెప్పుడూ స్వార్థంగా ఆలోచించలేదమ్మా. మా అక్క పెళ్లి చేయడం కోసం నేను మా ఆయన కేవలం భార్యాభర్తలుగా ఉన్నామే తప్ప దంపతులుగా ఎప్పుడూ కలిసి బతకలేదు. ఆ తర్వాత చాలా కారణాలతోటి మేమిద్దరం దూరంగా ఉండాల్సొచ్చింది. అరచేతిలో కర్పూరం వెలిగించి ప్రదక్షిణాలు చేయమన్లా. ఆ కోపంతోటి నేను ఇది చేశా. రియలీ సారీ అత్త. మీరు ఎంత కాదన్నా నా అత్తగారు. నేను ఈ తప్పుని చేసి ఉండకూడదు. ఈ తప్పుని క్షమించేసేయండి. కానీ అరవ పిల్లనైనా తెలుగింటి కోడలిగా మీకొక సామెత చెప్తా. చెడకురా చెడేవు, నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడతావు. ఇలాంటి సామెతలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ గుర్తుపెట్టుకోండత్తా. మీరు నాకు గొయ్యి తీయాలనుకున్నారు, కానీ మీరే పడ్డారు. ఏందే మేం తీసిన గోతిలో మేమే పడేదేంది? నిన్నే పడేస్తా. ఏంది పడేసేది? ఆల్రెడీ మీరు పడ్డారు. అందరి సమక్షంలో అమ్మవారు పూనినట్టు నాటకం ఆడి మీరు మొక్కుకున్నారని నమ్మించా. అసలు నేను మొక్కుకొనే లేదు, ఆ ముడిపే లేదు. అసలు ఆ ముడిపెట్ట వచ్చిందే. ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు మొత్తం ప్లాన్ చేసుకునే కదా వచ్చాను. మట్టి తీసుకుని పాత పీకలతో ముడుపు కట్టి ఆడ సెటప్ చేసి వచ్చా నేను. చూసినావే ఇది ఎన్నెన్ని ప్లాన్లు వేసిందో. మరి నాది చిన్న తలకాయి ఇంతే, మీవి 2 పెద్ద తలలు. మీ 2 తలల్ని కొండని ఢీ కొట్టినట్టు కొట్టాలంటే ఆ మాత్రం ప్లానింగ్ ఉండద్దా నాకు? నువ్వీ ఇంట్లో మట్టి ముడి పెట్టేసి నేను మొక్కుకున్నానని ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించొచ్చు, కానీ నువ్వు మొక్కు తీర్చుకోమన్నంత మాత్రాన అది తీర్చుకొని నీ బుట్టలో పడతాననుకుంటుండావా? అస్సలు కుదరదు. నేను చెయ్యను. ఎట్ట చెయ్యవో నేను చూస్తానత్తా. ఏమే ఛాలెంజ్ చేస్తా ఉండవా? అయ్యో, ఈ ఛాలెంజ్లు అనే మాట విని విని చిరాకొచ్చేసింది. ఛాలెంజ్ కాదత్తా ఇది, దెబ్బకి దెబ్బ. నా మొగుని నాకు దూరం చేసి నన్ను నానా హింసలు పెట్టాలనుకున్నాడు. దానికి మీకొచ్చేసి రిటర్న్ గిఫ్ట్ ఇయ్యొద్దు, అదే ఇది. ఇప్పుడు మీరు మొక్కు తీర్చుకుంటారు, ఆ పూచి నాది. చచ్చినానే నా పని చేయను. నేను చేయిస్తా కదత్తా. నువ్వే కాదే, నీ తల్లో జేజం వచ్చినా కూడా ఆ పని నాతో చెయ్యించలేరు. అత్తా, ఎక్కడ స్విచ్ నొక్కితే ఎక్కడ బల్బు వెలుగుతుందో నాకు బాగా తెలుసు. ఏమ్మా మొన్నేదో మీ అత్తగారి గురించి తెగ గొప్పలు పోయావు, ఇప్పుడేంది ఇదంతా? ఏందిది? ఇప్పుడు మాత్రం మా అత్తగారికి ఏమైంది? ఆవిడ బ్రహ్మాండంగా ఉన్నారు, మమ్మల్ని కూడా బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు. ఏ మీ చిన్న కూతురులాగా అనుకున్నారా? నీ తోడబుట్టిందాన్ని నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా? నాతో పాటు దాన్ని కూడా కన్నారు కదా మీరు.
మీరేం అర్థం చేసుకున్నారు? నా పెద్ద కూతురు ఎలాంటిదో నేను అర్థం చేసుకున్నాను. కానీ నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? కనీసం నీ చెల్లెలతో కూడా నువ్వు మాట్లాడడం లేదు. ఎడమొహం పెడమొహంగా ఉన్నావు. చూడండప్పా, అది నాకు తోడబుట్టింది కదా అని అది చేసిన తప్పుల్ని సమర్థించుకుంటూ నేను వెనకేసుకుని రాలేను. అది చేసిన పనులు నాకేం నచ్చలేదు. దాని చేతికి పెత్తనమిచ్చినప్పుడు అది ఏమేం చేసిందో చూడలేదా? పూరి, నిన్ను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. చాలా మారిపోయావు. నీ మాటలు కూడా మారిపోయినాయి. మారిపోయింది నేను కాదప్పా, మీ చిన్న కూతురు. అది మారిపోబట్టే నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది. చాలే నోర్మై. అసలేం తెలిసని మాట్లాడుతున్నావు నువ్వు? అసలేం జరిగిందో తెలుసా? మీ అక్క ఆ ఇంటి పెత్తనం తీసుకుంది మీ అందరి మీద పెత్తనం చెలాయించడానికి కాదు. పిసినారైనా మీ అత్తని మార్చడం కోసం. ఇంటి పెద్దరికం తీసుకున్న మనిషి పిసినారైతే ఆ ఇంట్లో ఉండేవాళ్లు ఎంత కష్టపడతారో, ఎన్నెన్ని తెప్పులు అనుభవిస్తారో ఆవిడికి తెలియజెప్పాలనే ఇదంతా చేసింది. ఓహో, అలా అని మీ చిన్న కూతురు చెప్పిందా? మా అత్తగారిని మార్చుకునేంత గొప్పదే అయితే ఆ తిప్పలేవో అత్తగారిని మాత్రమే పెట్టుండొచ్చు కదా. ఇంట్లో వాళ్ళందరినీ తిప్పలు పెట్టడం ఎందుకు? అంతా ఒట్టి డ్రామా. అవును, గీత ఇంటి పెత్తనం తీసుకున్నప్పుడు చేసిందంతా డ్రామానే. కావాలనే అలా చేసింది. ఆవిడికి అర్థం అవడం కోసం. మీరందరూ పడే ఇబ్బందులు కూడా ఆవిడ కళ్ళారా చూస్తే ఆవిడ పిసినారిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో ఆవిడికి తెలిసొస్తుందని చెప్పింది. అప్పా, ఇప్పుడు దాని చేతి నుండి పెత్తనం పోయింది కాబట్టి ఏదో మాయ మాటలు చెప్పింది. మీరు దాన్ని నమ్మేస్తున్నారు. మీరు నమ్మినట్టు నేను నమ్మను. చాలే నోర్మై. చూడమ్మా, అది డబ్బు కోసం ఆరాటపడే మనిషి అయితే నీ పెళ్లి గురించి దాని కాపురం పాడు చేసుకునేది కాదు. నీకు బాలాజీకి పెళ్లి జరగాలని, ఆ ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని, కనకరత్నాన్ని మార్చాలని తన భర్తని కూడా దూరంగా పెట్టింది. పెళ్ళై ఇన్నేళ్లైనా వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల బంధమే లేదు. అది తెలుసా నీకు? తోడబుట్టింది ఎలాంటిదో ఊహ తెలిసిన దగ్గర నుంచి 20 ఏళ్లు చూసిందనివి. కనకం, నీ మొక్కు తీరిపోయింది కదా, ఇంక నీకేం భయం లేదే. నీకింక కళ్ళలో దున్నపోతులు రావు, ఎమ్మబొట్లు రారు. నువ్వు 100 ఏళ్లు హ్యాపీగా ఉంటావు. ఇప్పుడు కేవలం ఈ మొక్కు తీర్చుకున్నంత మాత్రాన సరిపోదు. అమ్మవారికి మొక్కుకున్నట్టు ఊరందరినీ పిలిచి విందు ఏర్పాటు చేసే, ఆ తర్వాత నాకు గీతకి తొలిరై ముహూర్తం పెట్టించే, అమ్మ మా ఇద్దరిని ఆశీర్వదించి గదిలోకి పంపిస్తే అప్పుడు అమ్మవారు శాంతిస్తుంది. అందువల్లే అమ్మకి ఇన్ని కష్టాలు. ఏంద్రా నువ్వనేదే? అవును నాయనా, నీకు నిజం చెప్పాలా, ఆ రోజు పంతుల్ని కలిసినప్పుడు నేను గీత కలిసి కాపురం చేయలేకపోవడానికి కారణం అమ్మేనంట. మీ కాపురానికి మీ అమ్మకి సంబంధం ఏందిరా? ఉంది నాయనా, మేమిద్దరం పెళ్ళ ఇన్నాళ్ళైనా భార్యాభర్తలుగా కాపురం మొదలు పెట్టలేదు. ముహూర్తం గురించి అడుగుదామని పంతుల దగ్గరికి వెళ్తే పంతులు ఏం చెప్పినాడో తెలిసినా, మీరిద్దరూ ఇంకో 3 నెలలలోపు భార్యాభర్తలుగా కాపురం మొదలు పెడితే మీ అమ్మకి ఆయుక్షీణం, ప్రాణాలు పోతాయని చెప్పాడు. అమ్మ గురించే గీత దీక్షలు అవన్నీ చేయాలనుకుంది. తీరా ఇప్పుడు చూస్తే అమ్మ మొక్కిన మొక్కు వల్లే ఇదంతా జరిగిందని ఆ అమ్మవారే చెప్పేసింది. ఇప్పుడు మేము సుఖంగా ఉండాలంటే అమ్మ ఊరంతటికి విందు ఏర్పాటు చేసి మాకు తొలిరై ముహూర్తం ఏర్పాటు చేయాలా? ఏమా కనకం, సరే అని చెప్పు, లేకపోతే అనవసరంగా నీ ప్రాణాల మీదకి వస్తుంది. ఏంది తల అడ్డంగా ఊపుతా ఉండవు? అది బాధలో ఊపుతుందిలే తల అడ్డంగా. అయితే సరేనేనా? నిలువుగా ఊపు సరేనంటే. ఇదిగో బెట్టు చేశారనుకో బొబ్బలేచిపోతాయి. వెన్న రాశాననుకో పొద్దున కల్లా సరైపోతుంది. హాయిగా ఉంటది. చేతులు చాపండి అత్త. ఓ అత్తా కోడళ్ళు అన్యోన్యంగా ఉంటే నేను ఈ చేతులకి గోరింటాకు పెట్టేదాన్ని. ఇప్పుడు చూడు, కాలిన చేతులకి వెన్న రాయాల్సి వస్తుంది. అత్తా కోడళ్ళు పాలు నీళ్ళలా కలిసిపోయి ఉంటే కాపురం హాయిగా ఉంటుంది. మీరు లమ్మొండిగా ఉంటే ఇటు చూడండి, ఇప్పుడు కాలిన గాయం వెన్నలా ఉంది మన రిలేషన్షిప్.
ఏమంటున్నారత్తా? ఓహో, చెయ్యాల్సిందంతా చేసి తత్వం మాట్లాడుతున్నానంటున్నారా? నేనేం తత్వం మాట్లాడడం లేదత్తా. శవరం అయితే గాని వివరం తెలీదు అంటారు. మీరేమో నన్ను నా మొగుడి నుంచి దూరం చెయ్యాలని, నిజంగా మంచిగా మారిపోయారని ఇంట్లో వాళ్ళని నమ్మిస్తూ వచ్చారు. దానికోసం మీకిష్టం లేకపోయినా ఏడుస్తూ అయినా ఎంతో కొంత ఖర్చు పెడుతూ ఇంట్లో వాళ్ళ మెప్పు పొంది వాళ్ళంతా మీ వైపు రాగానే మళ్ళీ పాత విశ్వరూపం చూపించాలనుకున్నారు. నేను వదులుతానా? నేను మిమ్మల్ని పూర్తిగా మార్చకుండా అస్సలు వదలను. ఇప్పుడు చూడండి, మీరే రేపు ఊరంతా పిలిచి భోజనాలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంటింటికి చెప్పొచ్చావత్తా. మన ఇంట్లో విందంటే ఊరంతా నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోతున్నారు. ఆ ఆశ్చర్యపోయిన నోళ్లకి రుచికరమైన భోజనాలతో మంచి మెనూ తయారు చేశాం. వద్దన్నా కూడా మినిమం 500 మంది వచ్చేటట్టున్నారు. మరి రేపు ఊరంతా వచ్చి 1,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన విందుని ఆరగించి ఆస్వాదించి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్తారు. ఆ తర్వాత మీరు సాయంకాలం మా తొలిరై ముహూర్తానికి మమ్మల్ని ఆశీర్వదించి ఏంటి అలరి? అల్లరిందబ్బా, నీ భుజాల మీద నీ తడి జుట్టులో ఉన్న నీటి బిందువులు ఎట్టుండాయో తెలిసినా? తేనె చుక్కల్లాగా మిలమిలమిలా మెరిసిపోతున్నాయి. అందుకనే నీ భుజాల మీద ఉండే తేనెనే చుర్రుకోవాలని చురుకున్నా. బాగా అల్లరెక్కువైపోయింది. నీటి బిందువుల్ని చూస్తుంటే కంటికి ఇంపుగా ఉన్నాయి. కంటికి ఇంపుగా ఉన్న వాటిని గుండెల్లో భద్రంగా దాచుకోవాలి కదా, అందుకనే. అయ్యగారు రాను రాను ఓవర్ రొమాంటిక్ అయిపోతున్నారు. ఏంది ఓవర్ రొమాంటికా? అసలు యాడ రొమాన్స్ జరుగుతుండదే? ఈ రోజే కదా మనకి తొలిరో ఏర్పాట్లు చేయబోతున్నారా. ఈ రోజు ఊరంతా పిలిచి రిసెప్షన్ ఏర్పాటు చేసి వాళ్ళకి విందు భోజనాలు పెట్టేసిన తర్వాత మనకి చిపో. ఏంది చీపో అంటున్నావు? ఎన్నాళ్ళు వేచిన ఉదయం, ఉదయం కాదు కదా, రాత్రి. ఎన్నాళ్ళు వేచిన రాత్రి. నీ ఇష్టానికి పాటల్ని అనుకూలంగా మార్చేసుకోబాకు. ఏదైనా మనకు అనుకూలంగా మార్చేసుకోవాలా? చాలు చాలు. అసలు ఇప్పుడు ఎంత ఆనందంగా హాయిగా ఉండదో తెలిసిన? ఇన్నాళ్ళు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి అమ్మ మంచిగా మారిపోయింది. ఇక అమ్మతోటి ఎలాంటి గొడవలు ఉండవు. అమ్మే మన తొలిరేకి ముహూర్తం చూడమనే నిన్ననే పంతులకి చెప్పింది. ఈ రోజు మనకి తొలిరే ఏర్పాట్లు చేస్తారు. అసలు అమ్మ అందరినీ బాగా చూసుకుంటూ మన కోసం ఇంత చేస్తుంటే ఎంత ఆనందంగా ఉండదో తెలిసినా? ఆహా. అత్తగారి నిజ స్వరూపం గురించి చెప్తే మన మధ్య అపార్థాలు చోటు చేసుకుంటాయి. లేదా మీ అమ్మగారు ఇలా చేస్తున్నారా అని మీరు బాధపడొచ్చు. నాకు అది ఇష్టం లేదు. ఇప్పుడు మీరు ఏదైతే అత్తగారిని చూసి ఇంత గర్వంగా ఫీల్ అవుతున్నారో, సంతోషిస్తున్నారో, ఆ సంతోషం గర్వం మీకు జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాను. అత్తగారి మనసుని మార్చి ఖచ్చితంగా ఈ ఇంటికి ఆనందం కలిగేటట్టు చేస్తాను. ఏంది మ్యా, నేనేదో మాట్లాడుతూ ఉంటా, నువ్వేదో ఆలోచిస్తా ఉన్నావు. అందరిని పిలిచేసినావన్నా? నేను చెప్పాల్సిన వాళ్ళందరూ చెప్పేసిన. నువ్వు చెప్పేసినవా? నాయనేడే? నాయన ఊళ్ళోకి పోయినాడు. ముఖ్యమైన వాళ్ళు భోజనానికి పిలిచేదానికి. మన తల ఒక పని టకటకా చేసామంటే తెగులుతుంది. నేను టైలర్ దగ్గరికి పోయి కొత్త బట్టలు తీసుకుని వస్తా. అమ్మ డబ్బులు ఇచ్చిందా? రే, షామియానా వాళ్ళ దగ్గరికి నేను పోతాను రా. కొంచెం స్టేజ్ గీసి బలంగా వేయించాలా. నువ్వు పోతే అట్ట ఎంతో ఏందో తిన్నా, నేను పోతా. రే, ముందు అని ఆపండి. నాయనకి ఫోన్ చేసి ఎవరిని పిలవద్దని చెప్పి చెప్పిన వాళ్ళకి ఈ రోజు విందు క్యాన్సిల్ అని చెప్పమను. ఏంటి విందు క్యాన్సిలా? ఏమైంది? ఏంది విందు క్యాన్సిల్ అంటా ఉండారు? ఫోటోగ్రాఫరు వీడియోగ్రాఫర్ కూడా ఇప్పుడే కదా ఫోన్ చేసి మాట్లాడినారు. ఇంతలోనే విందు క్యాన్సిల్ అయింది. ఏమైనది? అమ్మకి
పెద్దమ్మవారు పోసింది. ఆ? అత్తకి అమ్మవారు పోసిందా? అవును, ఏర్పాట్ల కోసం డబ్బులు అడిగేదానికే అమ్మ రూమ్కి పోయినా. అమ్మ ఇంకా పడుకుని నిద్రపోతుంటే బద్ధకంతో నిద్రపోతుందేమో అనుకున్నా. తీరా చూస్తే అమ్మవారు పోసింది. అమ్మేమో డబ్బులు తీసుకుపోయి ఏర్పాట్లు చేయమనింది. కానీ ఇంట్లో అమ్మవారు పోతుంటే బయట మనిషే లోపలికి రాకూడదు. అట్లాంటిదే అమ్మని ఇట్ట పెట్టుకుని ఏర్పాట్లు ఎట్ట చేస్తాం? విందుపోతే పోయింది, ఇంకో రోజు పెట్టుకోవచ్చు. అమ్మకి ఎట్లా ఉండదురా ఇప్పుడు? పెద్దమ్మవారంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటది. ఉన్నట్టుండి అమ్మవారు పోయడం ఏంటి? నిన్న రాత్రి నేను మాట్లాడేటప్పుడు కూడా బానే ఉన్నారు కదా. అమ్మవారంటే ఫోన్ చేసి టెలిగ్రామ్ ఇచ్చి వస్తానని చెప్తారా ఏంది? అయిన దేవతలండి, మా అమ్మకి అమ్మవారు బయటపోయింది. నిన్ననే కదా అమ్మవారికి అన్ని మొక్కులు తీర్చుకుంది. ఆ, మొక్కులో ఏం తప్పు జరిగినాదో ఏందో అమ్మవారు ఇట్ట అత్త మీద పగబట్టినాది. ఇప్పుడు ఈ తిప్పలు పడాలింకా. అక్క, ఏంటా మాటలు? ఊరుకో ముందు. ఇంట్లో ఎవరు చెప్పులేసుకొని తిరగబాకండి. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. ఎట్రా ఇప్పుడు? పాప అమ్మ బయటికి రాలేదు. అవ్వ అడిగిపోయింది. అవ్వ షుగర్ టెస్టుల కోసం పోయింది. అవ్వ అమ్మని చూసుకునేదానికి అవ్వదు. మళ్ళీ ఆవిడికి అమ్మవారు సోకిందంటే ఏం చేసేదే? ఏమబ్బా, తక్కువని వెళ్ళి 4 వేప మండలు తీసుకురా. ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లాలి. అట్నే అత్తకి వేపాకుతో పడక ఏర్పాటు చెయ్యాలి. బయట గుమ్మానికి వేప మండలు కట్టాలి. బయట బూడిద జల్లాలి. ముందు పోయి వేపాకు తీసుకురా. అట్నే. అట్నే గేటుకు కూడా 4 కొమ్మలు చెక్కి పెట్టండి. గేట్లో దారి కడ్డుగా బూడిద వేసి పెట్టండి. బూడిద దేనికే? ఇంట్లో అమ్మవారుంది, ఎవరు పడితే వాళ్ళు లోపలికి రాకూడదని అవతల వాళ్ళకి తెలియడం కోసం. అవునా? అవును. కొంచెం శుచి శుభ్రంగా ఉంటేనే అత్త వారంలోపు కోలుకుంటుంది. బావగారిని మరిదిని ఊరికురికే బయటికి తిరగొద్దని చెప్పండి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళొస్తే వచ్చేటప్పుడు పసుపు నీళ్లతో కాళ్ళు కడుక్కుని నెత్తిన నీళ్లు చల్లుకుని రమ్మని చెప్పండి. ఒక బకెట్ పసుపు నీళ్లు కూడా పెట్టాలక్కడ. నేను పెడతాను. మీరు గేటుకి వేపాకులు పెట్టేసి బూడిద లైను అడ్డంగా పోసేయండి. సరే. సారీ. దేనికి? నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. అప్ప అంతా చెప్పారు, చాలా తిట్టారు. నీతో మాట్లాడడానికి నాకు మొహం చెల్లడం లేదు. ఐఎమ్ సారీ. ఏడ్చావులే, వెళ్ళు. నీకు నా మీద కోపం లేదా? నీ మీద కోపడ్డానికి నేనేమైనా పిచ్చిదన్నా? నిన్ను అపార్థం చేసుకుని అనరాని మాటలు అన్నాను. నిన్ను చాలా చులకనగా చూశాను. నీకన్నా పెద్దదాన్ని నేను. అయినా నాకు బుద్ధి లేదు. అసలు ఆలోచించడం కూడా చేతకాని వేస్ట్ దాన్ని. చాలు. నిన్ను నువ్వు తిట్టుకుంది చాలు. ఊరికే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉండకు, సరేనా? అటు ఇటు తిరగకుండా జాగ్రత్తగా ఉండు. నేను చూసుకుంటాను. నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, నీకేమన్నా అవుతుందేమోనని భయంగా ఉంది. ఏమవుతుందే? ఏమీ కాదు. నేను జాగ్రత్తగానే ఉంటానులే. అయినా ఇదేం పెద్ద భూతం కాదు. శుచి శుభ్రత ఉంటే టక్కున మానిపోతుంది. అత్తగారికి అమ్మవారు త్వరగా తగ్గిపోతుంది చూడు. నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్త. ఎహె, నాకు తెలుసు. నువ్వెళ్ళు, ఊరికే చిరాకు పెట్టుకో. హలో, మీరు మీ అమ్మగారిని చూసి వారం రోజులైంది. ముందు వెళ్ళి మీ అమ్మగారిని పలకరించండి. అమ్మ స్నానం అయింది ఇప్పుడే కదా, రెడీ అయితే ఉండదులే. ఈలోపు మా అమ్మ త్వరగా కోలుకోవడానికి కారణమైన ఈ బంగారు బొమ్మకి థాంక్స్ చెప్పుకోవాలా. సేవలు చేసిన ఈ చేతులకే, కరుణని కురిపించే ఈ కళ్ళకి. చాలు. అసలు ఈ వారం రోజులు అమ్మ ఎప్పుడు కోలుకుంటుందా అనే టెన్షన్ ఒకవైపు, నీకేమైనా అవుతుందనే టెన్షన్ మరోవైపు. చచ్చిపోయాననుకో. ఏంటా మాటలు? టెన్షన్తో చచ్చిపోయానంటున్నా. సరే, అమ్మ ఎట్లుండదు ఇప్పుడు? బాగా బక్కచిక్కిపోయిందా? అదేం లేదు, బానే ఉన్నారు, పర్లేదు.
కానీ నేను ఒక విషయం గురించి బాగా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు ఆ టెన్షన్ లేదు. ఏందదే? అత్తకి పెద్దమ్మవారు పోసింది కదా, మచ్చలైపోతే మొహం మీద ఒంటి మీద జీవితాంతం మచ్చలు అలాగే ఉంటాయి. అత్తకి ఇబ్బందిగా ఉంటుంది. తన మొహం చూసుకోవడానికే ఇష్టపడదు అని చాలా కంగారు పడ్డాను. కానీ అమ్మవారి దయ, అసలు ఒక్క మచ్చ కూడా లేదు తెలుసా? అవునా? అవునులే, ఈ మచ్చలేని చందమామ మా అమ్మని అంత ఆదరణగా జాగ్రత్తగా చూసుకుంటే అమ్మవారి మచ్చలు మాత్రం అమ్మ మీద ఎట్టుంటాయి? అంతా నీ చేతి చలువ. పెళ్ళాన్ని పొగిడింది చాలు, ఎక్కువసేపు పెళ్ళాన్ దగ్గరుంటే అత్తగారి దగ్గర చెడ్డ పేరు వచ్చేస్తుంది. వెళ్ళి గుడ్ బాయ్ లాగా అత్తని పలకరించండి. ఏ మా అమ్మకి మాత్రం తెలీదా ఇన్ని రోజులు ఎవరు సేవ చేశారో, ఎవరు ఎంత గొప్పగా చూసుకున్నారో? అబ్బబ్బబ్బా, ఊరికే ఆవు అంటే ఇదేదో గొప్ప విషయంగా సేవలు చేశాను అది ఇది అని చెప్తున్నారు. ఏ రేపెప్పుడైనా నాకు ఇలాంటి పరిస్థితి వస్తే మీరు పట్టించుకోకుండా వదిలేస్తారే? ఏ ఏందా మాటలో? నీకేం కాదు. ఒకవేళ అయితే? ఏ ఏం కాదంటున్నానా? దెబ్బలు పడతాయి అలా మాట్లాడమంటే. సరే, తర్వాత తీరిగ్గా గొడవ పడుదురు గాని వెళ్ళి బావని అక్కని మరిదిని తీసుకుని అత్తగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. మీ అందర్నీ చూసి వారం రోజులు అయిపోయింది పాపం అత్తకి. అవునవును, రా చెప్తా రా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అసలు నీవి మామూలు తెలివితేటలు కాదే, తెలివితేటల పుట్ట. మరి ఇన్ని తెలివితేటలుంటే గాని నా కొడుకులు నేను నమ్మించలేకపోయినా. నేను మంచిదాన్నని వాళ్ళెప్పుడు నమ్మాలా? నేను ఏది చెప్తే అది వాళ్ళు చేసేటట్టుండాలా. అది నా ప్లాన్. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ ఉపాయం బ్రహ్మాండంగా పనిచేసిందే. ఇప్పుడు నీ కొడుకులందరూ నువ్వేం చెప్పినా వినేటట్టున్నారు. అది సరే, వారం ముందు విందివ్వకుండా తప్పించుకునేదానికి అమ్మోర్ నాటకం ఆడినావు. ఇప్పుడు నీకు బాగైపోయిందని బయటికొస్తా ఉండావు. ఇప్పుడు మళ్ళీ విందు పెట్టాలంటారేమో, దానికేం చేస్తావు? మో, అన్నిటికీ ఐడియాలు రెడీగానే పెట్టుకునుండా. నువ్వేం బాధపడబాకో. నువ్వు ఐడియా చేయకుండా ఉంటావా? ఈ వారం రోజుల్లో బ్రహ్మాండమైన ఐడియా చేసుంటావులే. సర్లే, పోయి నా కొడుకుల్ని వాళ్ళని చూద్దాం. అరే నా బిడ్డలారా, ఎట్టా ఉండారా? మీరు పుట్టిన గాడి నుంచి ఒక్క పూట కూడా మీకు నేను దూరంగా ఉన్నది లేదు. అట్లాంటిది వారం రోజులు మిమ్మల్ని చూడకుండా ఉండాల్సి వచ్చింది. అయ్యో నా బిడ్డలారా, ఎట్టా చిక్కిపోయిండారా ఈ వారం రోజుల్లో? ఏమి నాటకాలు ఆడుతుండవే? అమ్మా, నీకు అమ్మవారు మొత్తం బాగైపోయింది కదా? అయిపోయిందిరా, చూడు, ఒంటి మీద ఒక్క మచ్చ కూడా లేదు. అంతా అమ్మవారి దయ. సంతోషం అమ్మా, నీకు పెద్దమ్మవారు సోకింది. ఎంత కష్టపడుతుంటావో అని చాలా బాధపడినాం. మీరు నా గురించి బాధపడతా ఉంటారు, కానీ నేను అమ్మవారు సోకినా కూడా ఆ బాధ లేదు. నా బిడ్డల్ని చూడకుండా వారం రోజులు గదిలో ఉండిపోవాల్సి వచ్చిందే అని ఎంత కుమిలిపోయానో తెలుసా? అవునమ్మా, అవునులే, మేమంటే నీకు ప్రాణం కదా. నాకంటే మిమ్మల్ని అమితంగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారా? మీకోసమే కదా నేనంతా మారిపోయి మీకు నచ్చినట్టుగా ఉండాలని అంతా చేసినా. మీరెప్పుడు సుఖంగా సంతోషంగా ఉంటే నాకంతే చాలు. అమ్మా, వారానికి ముందు ఊరందరినీ పిలిచి విందేర్పాటు చేయాలనుకున్నాం. నీకు అమ్మవారు పోసిన దానివల్ల అది క్యాన్సిల్ అయింది. ఇప్పుడు నీకు తగ్గిపోయి అమ్మవారి దయ వల్ల బయటపడినావు. మరి ఇప్పుడు ఊరందరినీ పిలిచి విందేర్పాటు చేద్దామమ్మా. అంతే కదమ్మా, విందేర్పాటు చేసిన తర్వాత నాకు గీతకి తొలిరై ముహూర్తం చూడాలా. పంతులు గారిని పిలిపించేదా? ఒరే గోవిందమో, నేను మంచిగా మారిపోయినానని, ఈ ఇల్లు సుఖశాంతులతో ఉండేలా చూసుకోవాలని ఎన్నెన్నో అనుకునుండా. కానీ ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేసేదానికి, మీకు తొలిరే ముహూర్తం ఏర్పాటు చేసేదానికి గానే అవకాశమే లేకుండా పోయింది. ఏమైందమ్మా? ఎందుకు విందు ఏర్పాటు చేయలేము? నా తొలిరై ముహూర్తం ఎందుకు ఏర్పాటు చేయలేము? నాకు అమ్మవారు కళ్ళకొచ్చి ఏం చెప్పిందో తెలిసినా, 1 సంవత్సరం వరకు ఈ ఇంట్లో ఏ శుభకార్యము చేయకూడదు, ఏ ఇందులో వినోదాలు చేయకూడదు,
అట్ట చేస్తే ఇంట్లో పెద్ద ప్రాణానికే ప్రమాదం అని కల్లో వచ్చి చెప్పిందిరా. పెద్ద ప్రాణం అంటే మీ నాయనో నేనో మీ అవ్వో. ఎవరికైనా ఏదో ఒకటి అవుతుందేమోనని భయంగా ఉండదు.